యోగా గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం యోగాని ప్రాక్టికల్గా చేయబోతున్నామండి. ఫస్ట్ వార్మప్స్తో మొదలు పెడదాం. వార్మప్స్ అనేవి ఏం చేస్తాయంటే మీ మజిల్స్ని లూజన్ చేస్తూ మీకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది మీ ప్రాక్టికల్ ఆసనాస్ ఏవైతే చేస్తారో వాటికి ఫ్రీగా బాడీని చేయడానికి సహాయపడతాయి. సో వార్మప్ స్టార్ట్ చేద్దామండి. కాలు ఇలా కొంచెం దూరం పెట్టి చేతులు నడుము పెట్టి ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ మీ మెడని మెల్లగా కుడివైపు తిప్పాలి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ మధ్యలోకి తీసుకొని రావాలి. మళ్ళీ ఎక్సేల్ చేస్తూ పక్కకు తిప్పాలి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ మధ్యలోకి తీసుకొని రావాలి. ఇలా 5 సార్లు చేస్తూ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ హిప్ రొటేషన్స్ చేద్దామండి. మీ కాళ్ళు ఇలా దూరం పెట్టుకోవాలి. మీ హిప్ లైన్లోనే మీ చేతులు ఇలా నడుము మీద పెట్టుకోవాలి. నౌ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ బిగ్గర్ సర్కిల్స్. 1 2 3 4 5. Now reverse. 5 4 3 2 and 1 and relax. Okay. Now ఇప్పుడు హిప్ అయిపోయింది కదండి. నా లెగ్స్కి వార్మప్ ఇద్దాము. మీ కాలు ఇలానే హిప్కి స్ట్రైట్గా పెట్టుకొని మీ చేతులు ఇలాగా హిప్ మీద పెట్టాలి. నా రైట్ లెగ్ ఇలా ముందుకి స్ట్రెచ్ చేస్తూ మీ కాలు వేళ్ళు అంటే టోస్ అది మెల్లగా ఇలా ప్రెస్ చేయాలి, ఫ్లెక్స్ చేయాలి. అండ్ రిలాక్స్, ఫ్లెక్స్, రిలాక్స్, ఫ్లెక్స్, రిలాక్స్, ఫ్లెక్స్ and relax. Now stretch your foot. Relax, stretch, relax, stretch, relax, stretch, relax, stretch and relax. Now rotation. 1 2 3 4 and 5. Now reverse. 5 4 3 2 and 1. Relax. అదే విధంగా మీ లెఫ్ట్ లెగ్ తోటి మీ లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేసి మీ కాలు వేలు అయితే ఏమున్నాయో వాటిని ఇలా ప్రెస్ చేయాలి. రిలాక్స్, ప్రెస్, రిలాక్స్, flex, relax, flex, relax, flex and relax. Now stretch your foot out. Relax, stretch, relax, stretch, relax, stretch, relax, stretch and relax. Now rotate. 1 2 3 4 5. Now reverse. 5 4 3 2 1 and relax. Okay. ఇలా ఒకవేళ మీరు నించొని చేయలేకపోతే చాలాసేపు మీరు గోడ పట్టుకొనైనా చేయవచ్చండి, లేకపోతే కుర్చీలో కూర్చొని కూడా మీరు చేసుకోవచ్చు. ఓకేనా. నా నెక్స్ట్ వార్మప్స్ అయితే అయిపోయాయండి. నా సూర్య నమస్కారాలకి వెళ్దాం. ఈ సూర్య నమస్కారాలు అనేవి 12 పోస్టర్స్ ఉంటాయండి. వీటిని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ ఆఫ్టర్ 4 o'clock అయినా చేసుకోవచ్చు అండి. ఈ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీ మజిల్స్, జాయింట్స్ అనేవి ఫ్లెక్సిబుల్ అయ్యి బాగా పనిచేయడం అన్నవి మొదలు పెడుతూ ఉంటాయి. ఇవి హై బీపీ ఉన్నవాళ్ళు ఇంకా ఆర్థరైటిస్ మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు చేయకూడదండి.
టాపిక్ని అవాయిడ్ చేయాలి.